ఫ్రెండ్స్, ఒక ఐపీఎస్ మేడం ఓ విధవ మహిళ వేషం వేసుకుని జైలులోకి అడుగుపెట్టింది. ఆమెకు లోపలికి వెళ్ళగానే అసలు నిజం అర్థమవుతుంది. అది కేవలం నేరస్తులకు శిక్ష ఇచ్చే స్థలం కాదు, అక్కడ అనేక మహిళలు హింసకి గురవుతున్నారని. జైలులోని ఒక ఇన్స్పెక్టర్ రాత్రిళ్లు మహిళా ఖైదీలతో తప్పుగా ప్రవర్తిస్తుంటాడు. వారిని బెదిరించి బలవంతంగా లొంగ తీసుకుంటాడు. అసలు ఎందుకు ఐపీఎస్ మేడం జైలు లోపలికి వెళ్ళవలసి వచ్చింది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒకరోజు రాత్రి సుమారు 10 గంటల సమయంలో రాజధానిలోని తన గెస్ట్ హౌస్ లో ఐపీఎస్ భావన రాథోడ్ అధికార ఫైళ్ల మధ్య కూర్చొని ఉన్నారు. టేబుల్ మీద ఉన్న ఓ ఫైల్ ఆమె దృష్టిని ఆకర్షిస్తోంది. దాని మీద గోప్యమైన మహిళా జైలు అక్రమాల నివేదిక అని వ్రాసి ఉంది. ఫైల్ ఓపెన్ చేసి మొదటి పేజీ చదివిన వెంటనే ఆమె హృదయం కలవరపడింది. దానిలో ఇన్స్పెక్టర్ రంజిత్ యాదవ్ మహిళా ఖైదీలను లైంగికంగా, మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని వివరాలున్నాయి. ఆమె వెంటనే నిర్ణయం తీసుకుంది. ఇంకేం ఆలస్యం చేయలేను, అధికార మార్గాలు తీసుకునే సమయం వచ్చింది. అందుకే ఆమె తానే స్వయంగా జైలులోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. కానీ తన అసలైన రూపంలో కాదు, ఒక 35 సంవత్సరాల విధవ. ఆమె భర్తను చంపిందన్న అబద్ధపు